భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశ ప్రజలందరూ పేదరికం నుంచి బయటపడే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఆ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనే సంకల్పంతో ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర దేశవ్యాప్తంగా కొనసాగిస్తున్నారన్నారు. అందులో భాగంగా కాచిగూడలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన పర్యవేక్షించారు. ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను అందిపుచ్చుకోవాలని కోరారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని బలపరచాలని ఆయన ప్రజలను కోరారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మళ్లీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. 2 రోజులుగా ఈ కాల్స్ ఎక్కువైనట్టు చెప్తున్నారు గోషమాల్ ఎమ్మెల్యే. అయోధ్య మందిరంతో పాటు ఏప్రిల్లో హైదరాబాద్ లో జరిగే శోభయాత్రపై బెదిరింపు కాల్స్ వస్తున్నట్టు తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు ఆయన. శోభయాత్ర నిర్వహిస్తే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని, తన కొడుకును కిడ్నాప్ చేసి తనను కాల్చి పడేస్తామంటున్నారని కంప్లైంట్ చేశారు. కొన్ని ఫోన్ నెంబర్స్ ను జప్తు చేసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు రాజాసింగ్. గతంలోనూ ఇలాంటి కాల్స్ వచ్చిన సందర్భంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే తనను కాల్ చేసిన వారికి ఘాటుగానే సమాధానం చెప్పారు రాజాసింగ్.